'అట్లాస్' మూవీ. ఇది డైరెక్ట్‌గా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అరౌండ్ 2 అవర్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతోంది. దీన్ని చూడాలి అని అనిపించిందైతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 'జెన్నిఫర్ లోపెజ్' మరియు సైన్స్ ఫిక్షన్ మూవీ. అందులోనూ ఏఐ రోబోటిక్స్ ఉన్నందువల్ల చూడాలనైతే ఫిక్స్ అయ్యాను. ఇది ట్రైలర్ చూసినప్పుడు వచ్చినంత ఎక్సైట్‌మెంట్ అయితే మూవీ చూసాకైతే నాకు అనిపించలేదు. సో, ఇది బేసిక్‌గా యావరేజ్ మూవీ అని చెప్పలేము. హైప్ అని మూవీ కూడా చెప్పలేము. సో, మీరు యాక్షన్ సీక్వెన్స్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా అయితే ఒక రేంజ్‌లో ఉంటది. నెట్‌ఫ్లిక్స్ హై క్వాలిటీలో చూసినట్లయితే. కానీ స్టోరీ కంటెంట్ విషయానికొచ్చినట్లయితే అంత డిఫరెంట్ స్టోరీ అయితే కాదు. హ్యూమన్స్ అందరిని డామినేట్ చేసి ఏఐ టెక్నాలజీ లాస్ట్‌కి హ్యూమన్స్‌ని రూల్ చేయాలనేదే ఈ టోటల్ కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇది చూస్తున్నంత సేపు అయితే నాకు ఆల్రెడీ ఒక మూవీ అయితే స్ట్రైక్ అయింది. సో, అదేంటంటే మనం ఆల్రెడీ 2004లో రిలీజ్ అయిన 'ఐ రోబోట్' మూవీ విల్ స్మిత్‌ది. స్టోరీ మొత్తం ప్యారలల్‌గా ఒకటే అనిపించినా కూడా సో, కొంచెం డిఫరెంట్‌గా అయితే అనిపిస్తది కానీ ఎండ్ ఆఫ్ ద డే కాన్సెప్ట్ అయితే ఒకటే. ఇక మూవీ విషయానికొచ్చినట్లయితే మూవీ స్టార్టింగ్‌లోనే ఏఐ టెక్నాలజీ విపరీతంగా అప్‌డేట్ అయిపోయి, సో, హ్యూమన్స్ మీదైతే అగెయిన్స్ట్ వార్ డిక్లేర్‌లా చేస్తుంటాయి. అరౌండ్ 10,00,000 మెంబర్స్‌ని అయితే చంపేసి, వాటన్నిటికి ఒకటి హెడ్ ఉంటుంది. అదే హార్లాన్. అదే ఏఐ టెర్రరిస్ట్ అనమాట. సో, అక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయి వేరే యూనివర్స్‌కెళ్ళిపోద్ది. సో, కట్ చేస్తే 25 ఇయర్స్ తర్వాత అట్లాస్ అనే నేమ్‌తో హీరోయిన్ ఎంటర్ అవుతుంది. తను అనలిస్ట్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో, ఆ తర్వాత ఆ సిటీలో ఏఐ టెర్రరిస్ట్ ఉందన్న ఇన్ఫర్మేషన్ తెలిసి అక్కడుండే సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్నీ వెళ్లి వాటిని లాస్ట్‌కి పట్టుకుంటుంది. సో, దాని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి అట్లాస్‌ని అప్రోచ్ అవుతారు. సో, తను అక్కడికి వెళ్లి కాస్కా అనే ఆ ఏఐ టెర్రరిస్ట్‌ని అప్రోచ్ అయ్యి మీటింగ్‌లో పెట్టి తన దగ్గరుండే కోడ్‌ని డీకోడ్ చేసి హార్లాన్ ఎక్కడున్నాడో అయితే కనుక్కుంటుంది. బేసిక్‌గా అట్లాస్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అసలు నమ్మకం ఉండదు. వేరే గ్యాలక్సీలో ఉండే హార్లాన్ని పట్టుకోవడానికి తన టీమ్ మెంబర్స్ అందరూ రెడీ అవుతుంటారు. సో, అందుకోసమని ఏఐ ఆర్మర్ రోబోట్స్‌ని కూడా వాడుతుంటారు. దానికోసం న్యూరో లింక్స్‌ని కూడా యాడ్ చేస్తుంటారు. అంటే ఏఐ రోబోట్‌ని మరియు హ్యూమన్ బ్రెయిన్‌ని డైరెక్ట్‌గా లింక్ చేసే న్యూరో లింక్స్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళ బ్రెయిన్‌ని, ఏఐ బ్రెయిన్ అయితే సింక్రనైజ్ చేస్తుంటారు. దానికి కూడా అట్లాస్ అసలు అంగీకరించదు. తను ఇండిపెండెంట్‌గానే వెళ్తాననుకుంటది. సో, టీమ్‌తో కలిసి వెళ్ళేటప్పుడు ఇంకా గెలాక్సీలోకి కూడా ఎంటర్ అవుతారు. అక్కడ హార్లాన్ రోబోట్స్ కొన్నొచ్చేసి వీళ్ళ షిప్ మీద అటాక్ చేస్తాయి. బేసిక్‌గా అందరూ చనిపోతారు. ఆ టైంలో షిప్ కొలాప్స్ అయ్యే టైంలో ఒక ఏఐ ఆర్మర్ రోబోట్‌లో అయితే అట్లాస్ వెళ్తుంది. ఇక్కడి వరకు మూవీ కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా ఇక్కడి నుంచి అయితే చాలా యాక్షన్ సీక్వెన్స్ చాలా బావుంటుంది మూవీ. ఆ గెలాక్సీలో తన సర్వైవల్ స్కిల్స్ కోసం ఆ రోబోట్‌తో సింక్రనైజ్ చేసుకొని లాస్ట్‌కి ఒప్పుకుంటుంది. ఆ టైంలోనే తనకి ఏఐ టెక్నాలజీ ద్వారా ఎందుకంత హేట్ చేస్తుందో ఫ్లాష్ బ్యాక్‌లో తను చిన్నప్పుడు జరిగిన ఒక స్టోరీ అయితే రివీల్ చేస్తుంది. విషయం ఏంటంటే ఆ హార్లాని సృష్టించింది అట్లాస్ వాళ్ళ మదరే. అట్లాస్ చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు హార్లాన్ అయితే సృష్టిస్తారు. అట్లాస్ మీద కంటే హార్లాన్ మీదే తన కాన్సంట్రేషన్ ఎక్కువ ఉండడంతో అట్లాస్ దానికి కొంచెం ఫీల్ అవుతుంది. సో, ఆ ఏఐ టెక్నాలజీ లాగా తను కూడా ఉండగలిగితే వాళ్ళ అమ్మ కాన్సంట్రేషన్ కూడా తన మీద ఉంటుందనే ఒక చిన్న ఐడియాతో హార్లాన్ని న్యూరో లింక్స్ ద్వారా తన హ్యూమన్ మైండ్‌కైతే లింక్ చేస్తుంది. ఆ టైంలో హార్లాన్ తనకి ఎంటర్ చేసిన కోడ్‌ని డీకోడ్ చేసి తన సెల్ఫ్ కోడ్ అయితే డెవలప్ చేసుకుంటాడు. అప్పటినుంచి హ్యూమన్ కైండ్‌ని అగెయిన్స్ట్‌గా వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడే వాళ్ళ అమ్మని కూడా చంపేస్తాడు. సో, అందువల్ల తనకి ఏఐ మీద అసలు నమ్మకం అయితే ఉండదు. ఆ టైంలో వాళ్ళ అమ్మ చనిపోవడానికి, పైగా అప్పటినుంచి తను మనుషుల మీద చేసిన యుద్ధం వల్ల 10,00,000 మంది చనిపోవడానికి తనే కారణం అనుకోని అప్పటినుంచి అట్లాస్ చాలా బాధపడుతూ ఉంటుంది. లాస్ట్‌గా అయితే తను సర్వైవ్ అవ్వాల్సిన రోబోట్‌లో తను సింక్రనైజ్ అయ్యి దాని ద్వారా లాస్ట్‌కి హెర్లాన్నయితే ఓడించి తన సీపీయూనయితే డీయాక్టివేట్ చేస్తుంది. సో, భూమి మీదకి పంపించి మనుషుల మీద యుద్ధం చేయాలనుకున్న షిప్‌ని కూడా డీయాక్టివేట్ చేసి పేల్చేస్తుంది. ఇంతటితో మూవీ కంప్లీట్ అవుతుంది. సో, బేసిక్‌గా ఇదే స్టోరీ. చిన్న స్టోరీ అయినా కూడా చూసేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బావుంటాయి గానీ, స్టోరీ కంటెంట్ అయితే పెద్దగా అయితే అనిపించదు. ఇక ఫ్యామిలీ వాచ్ అని అడిగితే అడల్ట్ కంటెంట్ కూడా ఏమి ఉండదు. అందరూ కలిసి చూడొచ్చు. ఇక ఫైనల్‌గా మూవీ గురించి చెప్పాలంటే ఒకసారి వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. విత్ నైస్ గ్రాఫిక్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బావుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా సర్వైవల్ స్కిల్స్ మీరు ఇంగ్లీష్‌లో చూడొచ్చు, తెలుగులో చూడొచ్చు. కానీ కొంచెం కామెడీ టైమింగ్ ఉండాలనుకుంటే తెలుగులో ఎంజాయ్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా మీకు రివ్యూ గాని, ఎక్స్‌ప్లనేషన్ గాని నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానెల్‌ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సీరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్ యూ.